ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ దినాన్న నేను మీ మధ్యకి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్తో వచ్చానండి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధం గురించి ప్రేమని దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధం యొక్క తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. అక్కడ పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించినట్లయితే అక్కడ చిన్న బిడ్డలు, వృద్ధులు, పెద్ద వయసు కలిగిన వారు, ఎంతో మంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను కోల్పోయారు. ఎంతో మంది బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులను కోల్పోయారు. అక్కడ పరిస్థితులు రెండు దేశాలలో ఎంతో దయనీయంగా, ఎంతో బాధాకరంగా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని నుంచి వచ్చిన వారే కదా. ఇజ్రాయేల్ మాత్రమే మనకి సంబంధించిన వారు కాదు. వారు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు కాదు. ఈ భూమి మీద మనిషిగా బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. అయితే ఈ భూమి, ఈ లోకం ఇంకా ఇలా నిలిచి ఉండడానికి కారణం ఏంటి? మారు మనసు లేని ప్రతి బిడ్డ కూడా ఇంకా మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఒక అమూల్యమైన అవకాశము. కానీ ఆ అవకాశము కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఎంతో మంది సహోదరులు అన్యాయంగా నశించిపోతున్నారండి. దయచేసి ఈ ప్రార్థన ఖచ్చితంగా మనం చేసి తీరాలి. అలాగే రెండు దేశాల మధ్య సమాధానం అనుగ్రహించబడినట్లు దేవుని యొక్క చిత్తం నెరవేరాలని ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాము. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నోవాహు కుటుంబం నుంచి వచ్చిన వారే కదా. జలప్రళయంలో పాపం, విచ్చలవిడితనం పెరిగిపోయినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని తుడిచివేశారు. నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించడం జరిగింది. వారి నుంచి వచ్చిన సంతానమే కదా మనం. అలాగే షేము, హాము, యాపేతు నోవాహు కుమారులు. వారిలో ఒక కుమారుడు శపించబడ్డాడు. అయినా ఆ శాపం నిలవలేదు. తుడిచివేశారు దేవుడు. అది ఎలా, ఎప్పుడు అనేది మనం ఆలోచిస్తే నూతన నిబంధన ప్రకారంగా క్రీస్తు ప్రభువారి ద్వారా ప్రతి విధమైన శాపమును కొట్టివేసి దేవుడు మనతో సమాధానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ యొక్క సంకల్పం క్రిందికి మనం ప్రవేశించినప్పుడు, నూతన నిబంధన క్రిందకు క్రీస్తు ప్రభువారి ద్వారా మనం ప్రవేశించినప్పుడు దేవునితో మనకి సమాధానము, దేవుని కుమారత్వము మనకు అనుగ్రహించబడుతుంది. అలా ఆ అనుగ్రహం కోసమే ఇంకా ఈ సృష్టి ఇలా నిలిచి ఉందండి. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేరాలి. నెరవేరకుండా ఎంతో మంది అన్యాయంగా చనిపోతున్నారు ఇలాంటి యుద్ధాల వల్ల, ఇలాంటి అటాక్ల వల్ల, అవాంఛనీయమైన పరిస్థితుల వల్ల. దయచేసి మనందరం ఖచ్చితంగా ఆ దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య సమాధానం అనుగ్రహించబడినట్లు ఖచ్చితంగా మనం ప్రేయర్ చేయాలి. ఏదో గంట సేపు చేస్తేనే దేవుడు వింటాడని అనుకోవద్దండి. ఒక్క నిమిషం చేయండి మోకరించి ప్రార్థన. అలా 1000 మంది ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేస్తే 16 గంటలు అవుతుందండి. దేవుని యొక్క సమాధానం అనుగ్రహించబడుతుంది. ఖచ్చితంగా మనము ఆ యొక్క వార్తను వింటాము. ఈ ఒక్క విషయం గురించి మాత్రమే మీరు ఒక్క నిమిషం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.